ప్రకృతి ఒడిలోని ప్రాణకోటి సుఖ సంతోషాలతో జీవించాలని తమ ఆశ్రమంలో శివుడు నారసింహుడు నిత్య పూజలు అందుకుంటున్నాడని పురోహితులు మెరుగు సత్యనారాయణ స్వామి ఋషి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రూస్తాపురం గ్రామం ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఆశ్రమంలో నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఆశ్రమంలోని పుట్టలో మహిళలు పాలు పోసి నైవేద్యం సమర్పించారు. గిరులు గుళ్ళు గోపురాలు అంటేనే యాదాద్రి భువనగిరి జిల్లా ప్రత్యేకత. ఆ క్రమంలోనే జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుర్కపల్లి గజ్వెల్ రహదారికి రూస్తాపురం పంచభూతాలను ఆరాధిస్తూ భగవద్గీత పారాయణం తమ పూర్వీకులు తరతరాలుగా సుమారు 2 శతాబ్దాలుగా పూజలు నిర్వహించడం కుటుంబ ప్రత్యేకతగా, అందులో భాగంగా ఆశ్రమం ఆవరణలో నాగుపాము రాత్రులయందు తిరుగుతూ మహిమాన్వితంగా కనువిందు చేస్తుందని తెలిపారు. పరిసరాల్లో ఉన్న చెట్లు, దేవుళ్ల ఆకారాలు, గోడకు ఉన్న వినాయకుడి రూపంలో పుట్ట ఏర్పడడం ఆశ్రమం యొక్క ప్రత్యేకత అని వారు తెలిపారు. నరసింహ పారాయణం, జపాలను, హోమం హిందువులకు సనాతన ధర్మం సంబంధించిన పండుగలు ఆయా ప్రత్యేక దినాలలో భక్తులు ఆశ్రమంలో పూజా కార్యక్రమాల అనంతరం ప్రశాంతత ఆస్వాదిస్తారని, అంతేకాకుండా ఆశ్రమంలో సకల దేవతలను ఆరాధించి లోక కళ్యాణార్థం మానవాళితో పాటు సకల జీవరాశులకు ఇతిబాధలు లేకుండా ఉండేందుకు యజ్ఞం నిర్వహిస్తామని వివరించారు. అనారోగ్యం నుంచి కాపాడి మానసిక ప్రశాంతత బాధలను తొలగించే ఆశ్రమమని భక్తులకు ప్రగాఢ విశ్వాసం వ్యక్తపరిచారు. ప్రాణం పోయాల్సిన మానవాళి ప్రాణం తీస్తూ జంతువులను తినడం మహాపాపమని ఈ సందర్భంగా భక్తులకు ఉపదేశించారు. నా పేరు మెరుగు నవీన్ కృష్ణయ్య. నేను రుస్తాపురం అనే గ్రామంలో నివసిస్తున్నాను. ఈ స్థలంలో మా తాతగారు మా నాన్నగారు డాక్టర్ వృత్తిరీత్యా ఇక్కడ చాలామందికి సేవలు చేయడం జరిగింది. అనగా ఇప్పుడు గత 40 సంవత్సరాల కిందటి నుంచి మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. మా నాన్నగారు గీతా పారాయణము, హరినామస్మరణ అండ్ యజ్ఞాలు, హోమాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మా అన్నగారు ఇక్కడ భువనగిరి అనే టౌన్లో పురోహితం చేయడం కూడా జరిగింది. కాలరీత్యా ఏం చేసిందంటే ఇక్కడ మేము శివలింగం ప్రతిష్టాపన, అమ్మవారిని వెలవడం కూడా జరిగిందనమాట. ఇక్కడ ఈ స్థలంలో మేము భక్తుల సుఖ సౌకర్యాల గురించి, ఆరోగ్య స్థితుల గురించి మేము ఈ అభివృద్ధి చేయడం జరుగుతుంది. చాలామంది వాళ్ళు చాలా వేరు ప్రదేశాల నుంచి ఇక్కడికి సేవ చేయడానికి, ఇక్కడ భక్తి చేయడానికి ఇక్కడ చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. మేము వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ పూజలు, విధానాలు, యజ్ఞాలు, హోమాలు కూడా చేయడం జరుగుతుందన్నమాట. కొన్ని కాలరీత్యా రాజకీయ పరంగా ఇక్కడ చాలామంది వ్యక్తులు వాళ్ళ స్వతోటి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడానికి చాలామంది ప్రయత్నించడం జరుగుతుంది. వచ్చామండి. నా పేరు అరుణ. మేము ఇవాళ నాగుల పంచమి కదా, ఇక్కడ మాకు పంతులు గారు ఇక్కడికి రండి అని అంటే వచ్చాము. ఇంతకుముందు శివరాత్రి రోజు కూడా వచ్చాము. మాకు నాగుల పంచమి అంటే నాగదేవతకు పాలు పోస్తాం కదా, నైవేద్యాలు పెడతాము, ఉపవాసాలు ఉంటాము. మాకు చాలా మంచిగా అనిపించింది, అందుకే మళ్ళీ వచ్చాము. ఇంతకుముందు వచ్చామండి 4 సంవత్సరాలు. మాకు మా ఇంటి దగ్గరే ఉండేది పంతులు వాళ్ళు. ఇక్కడ బాగుంటుంది రండి అంటే లింగంకి కూడా మంచి అభిషేకం చేసుకొని ఇప్పుడు బాగా మంచిగా చేసేది. వినాయక చవితికి మా దగ్గర మండపం పెట్టుకుంటే అక్కడ వచ్చి పూజలు చేసేది. చిన్నపిల్లలకి మంచిగా ఉంటుంది, మనకి ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అందరూ కొలుస్తారు కదా నాగదేవత అంటే మనకి ఇక శివుడు పార్వతి అని నమ్ముకుంటాం. నాగదేవత కూడా వచ్చాం. ఇక్కడికి రావడం వల్ల మాకు మంచిగా జరిగింది, మాకు మంచిగా అయింది. మేము 15 సంవత్సరాల నుండి కొలుస్తూనే ఉన్నాం, ఇక్కడ వస్తూ పోతుంటాము. ఇక మాకు కొంచెం ఆరోగ్యాలు మంచిగా లేకపోతే ఆరోగ్యాలు మంచిగా అయినాయి. ఇగో ఇతను అన్నమే అసలే తినలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాతనే అన్నం తిన్నాడు, ఈ పాటికి తిన్నాడు. అందరైతే నమ్మకం లేదని చెప్పిండ్రు. మంచిగానే ఉన్నాం ఇప్పుడైతే. పేరు చెప్పండి ఫస్ట్. పాతాళ భైరవ అని ఇది మారేడు చెట్టు, ఇది మర్రి చెట్టు,
ఇలా మేడి చెట్టు, అలా అల్లనేడు చెట్టు ఇవన్నీ తెలిసినాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే భక్తులకు ఒక 11 రోజులు మాంసాహారం తినడం. అందుకని దేవి భారత మాత భూదేవి శరణం శరణం. వేప చెట్టు, రాగి చెట్టు, 3 రాగి చెట్లు, 3 రాగి చెట్లు, మేడి చెట్టు. ఈ లక్ష్మీదేవి కూడా అరుకాడదు. స్వామి చెప్పండి, ఇలా చూడండి. ఓం గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురుదేవాయ నమః. అనుగ్రహం వలన నా పేరు మెరుగు సత్యనారాయణ స్వామి. మాది మార్కండేయ మహర్షి సంప్రదాయంలో ఉండి ఓంకార నామము జపించాము. కాబట్టి ఆ మార్కండేయ వలన ఓంకారంతో జపించే వలన భగవద్గీత ఈ రుష్టాపురం గ్రామంలో భగవద్గీత పారాయణ చేసే భక్తులు ఉండేది. పల్లెపాటి నుంచి తిమ్మాపురం వడపర్తి నుంచి వచ్చారు. వాళ్ళ వలన ఇక్కడ భగవద్గీత 37 సంవత్సరాల కింద ఇక్కడ మేము చేశాం. దాన్ని బట్టి ఓంకార శక్తితో జపంతో ఆ భగవంతుడు మా ఆత్మయందు ఉండి నిలిపి ఆయన యొక్క శక్తి నాగదేవత రూపంలో వచ్చి ఇక్కడ ఏమన్నారంటే నీ ఒక దేవుని జాగ అయితే గెలవండి అని కొందరు పెద్ద మనుషులు అన్నారు. వాళ్ళ వలన వాళ్ళ దయ వలన నేను ఇక్కడ ఓంకార జపం చేసినాం. ఇక్కడ పంతులు ఋషులు యోగులు వచ్చి ఒక శివలింగం పంచముతో పిండి చక్కెరతో చేసి తయారు చేసి ఇక్కడ జపం చేసి అక్కడ మేము తారపోసాము. పోసిన తర్వాత ఆ మానసాదేవి తెలిసిన తర్వాత అప్పుడు ఇక్కడ లింగ పరిచయం చేసాం. ఇప్పుడు కూడా భక్తులు ఓంకారం రాశారు ఒక కోటి జపంతో. నేనేం చెప్తానంటే మీ ఆత్మలో జ్యోతి ఓంకారం జపం చేయండి. మీ యొక్క శరీరం సత్యమార్గం నడవండి. భగవంతుడు ఆయనే మీకు మేలు జరుగుతాడు. మనం ధర్మం తప్పితే భగవంతుడు ఇవ్వడు. కాబట్టి దానివల్ల భక్తులు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చేసే కార్యక్రమం ఒక 60 మంది దాకా కూడా ఓంకారం పూజ చేసుకొని రాశారు, స్థాపించాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళుంది. నేనేమంటే మీ ఇంట్లో మీరు పూజ చేసుకోండి, ఆ ఓంకార శక్తి జపం చేసుకోండి. అదే యంత్రం, అదే శక్తి. ఒక ఆయన మనకు రామాన్ని రాస్తాడు, అది పనిచేస్తుంది. మనం కోటి జపం రాసి స్నానం చేసి పెట్టుకుంటే ఆ శక్తి మనకి ఇస్తుంది అని ఆ కార్యక్రమంలో ఇప్పటికి ఎవరైనా భగవంతునితో ఇక్కడ ఏమంటే అహింసో పరమో ధర్మ శక్తిపీఠం ఓంకార అఖండ జ్యోతి కాశీ మృత్యుంజయ శివలింగం అని ప్రతిష్ఠ చేశాం. కాబట్టి ఎవరైనా ప్రతి మానవుడు మృత్యుంజయగా ఉండాలన్న కోరికతోని భక్తులతోని వాళ్ళ యొక్క అనుగ్రహంతోని ఋషులతోని వాళ్ళ యొక్క ఋషి జపములతోని నాకు ఇక్కడ జరిగింది. కాబట్టి నేను చేసింది వాళ్ళ యొక్క శక్తి స్వరూపమే. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఇక్కడ మర్రి చెట్టు, ఆ శక్తి ఇక్కడ వెలిసింది. కాబట్టి ఆ శక్తి వల్లనే ఇక్కడ నేను పూజారిగా